అమ్మటి రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కొన్ని వివాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన ఇష్యూస్ కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇటీవల యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఒక గొడవ పెద్ద ఎత్తున దారితీస్తూ వచ్చింది. అదంతా కూడా రెండు సామాజిక వర్గాల మధ్య కూడా విమర్శకు దారితీస్తూ వచ్చింది. కొంతమంది గొర్రెల కాపరులు అక్కడ ఆ టైంకి వెళ్ళినప్పుడు అగ్ర కులానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు దూషించి వాళ్ళ మీద దాడి చేయటము, వాళ్ళ మీద రక్తం వచ్చేలా కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. సో దీన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖండిస్తూ వచ్చాయి. అలాగే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఖండిస్తూ వచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద డిస్నోట్ కూడా తెలియజేస్తూ వచ్చింది. సో యాజ్ సంబంధించి ఒక బీసీకి సంబంధించిన వాదాన్ని టీడీపీ కావచ్చు, లేదంటే టీడీపీ నేతలందరూ కూడా ఎక్కువ చెప్తుంటారు. కాబట్టి మీరు కానీ మీ పార్టీ కానీ లేదంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తిగా ఏం చెప్తారు? సార్ నమస్తే సార్. ముందు అక్కడ జరిగింది చాలా హృదయ విదారకమైన సంఘటన. దాడి చేసి అతని చేతులు విరగొట్టి ఈ రకంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం? వాళ్ళ ఒక ప్రాంతం నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క అది పశువులను మొత్తాన్ని ఆ ఊర్లో వేరే వాళ్ళు పిలిస్తే, అంటే పశువుల ఎరువు కోసం ఆ పొలంలో ఉంచడం కోసంగా వాళ్ళు పిలిస్తే వెళ్ళారు వీళ్ళు అక్కడికి. సరే, పశువులను మేపే సందర్భంలో, ఆ గొర్రెలను మేపే సందర్భంలో సరే పొలాల్లో మొక్కజొన్న కోసిన తర్వాత చిన్న చిన్న మొలకలు పైర్లు వస్తాయి కదా. సో ఆ మొక్కజొన్న కోసిన తర్వాత గట్ల మీద ఉండేదో, లేకపోతే ఆ చిన్న మొలకలు అక్కడ క్రాప్ లేదండి, క్రాప్ తీసేసిన తర్వాత ఉన్నదాన్ని అది మేపుతూ ఉంటే దానికి అబ్జెక్షన్ చెప్పారు, దానికి అటు రావద్దన్నారు. విషయం ఏంటంటే, ఎవరైతే ఆ ఊరికి వీళ్ళని రమ్మని పిలిచారో అతనికిను ఈ పొలం యజమానికి తగాదా ఉంది. సో అది వాళ్ళిద్దరి మధ్య తగాదా. వీళ్ళు పశువులు మేపుకుంటా ఉన్నారు. మూగజీవాలు తిండి కోసం, అతనికి ఏమి పంట నష్టం లేదు, వాటిని మేపుతా ఉంటే దాన్ని వద్దని చెప్పారు. సరే, మేపడానికి ఈ రోజు ఒక అతను వెళ్తే నెక్స్ట్ డే వేరే అతను తీసుకెళ్లాడు. బట్ అనుకోకుండా అతను అదే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పశువులు అక్కడ ఉండటం చూసి, ఆ గొర్రెలు అక్కడ ఉండటం చూసి ఇక అతను నోటికి వచ్చినట్టు దుర్భాషలాడి అతన్ని కొట్టి, అతను కాదు ఒక్క నిమిషం ఆగండి నేను మాట్లాడి చెప్తానంటే, ఏంట్రా నువ్వు మాట్లాడేదని చెప్పి ఇంకా ఆ భాష, ఆ ఆ మాటలు మనం చెప్పనలివి కాని భాష మాట్లాడారండి. ఇక్కడ నేనేమంటానంటే, సరే మీకు వేరే అతనికి సంబంధించిన అంశం అయితే పిలిచి అతన్ని, ఇదిగో నువ్వు వీళ్ళని పిలిపించావు, వీళ్ళు ఇవాళ నా పొలంలో మేపుతున్నారు అని నువ్వు అతను మాట్లాడుకోవాల్సిన అంశం. వాళ్ళిద్దరు ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాల. వేరే ఊరు నుంచి వెళ్ళిన ఈ బలహీన వర్గాలకు సంబంధించిన యాదవ కులానికి సంబంధించిన వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. వేరే కులం, వేరే ఊరు నుంచి, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళినోడు వాడి దగ్గర ఏం బలం ఉంటుంది సార్? పైగా బలహీన వర్గాలకు సంబంధించిన అతను, ఇంకా అతని దగ్గర ఏం బలం ఉండి ఏం మాట్లాడగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు? సో అటువంటి సందర్భంలో రెండో రోజు వేరే అతను తీసుకెళ్లాడు, తెలియదు. ఊర్లోకి వెళ్ళి అక్కడ మాట్లాడదాం పిలుద్దాం అనే లోపు మళ్ళీ అక్కడ టీడీపీ ఆఫీస్ దగ్గర అతని పేరు సుబ్బారావు, అతను టీడీపీ అనుచరుడు, టీడీపీ కార్యకర్త అని తెలుస్తా ఉంది. మళ్ళీ అక్కడ తన్నారు, అక్కడ కొట్టారు ఇద్దరిని కూడా. అతనికి చెయ్యి భుజం గూడ జారిపోయింది. పోలీస్ కేసు పెట్టాలా వద్దా ఏమీ అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. సరే, 7వ తారీఖున సంఘటన జరిగితే 10వ తారీఖు మొత్తానికి పోలీస్ కేసు పెడదాం, ఇట్లుంటే మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇబ్బంది అవుద్దని పోలీస్ కేసు పెడతానికి వెళ్తే అక్కడ ఉన్న సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, మళ్ళీ ఎవరైతే ఆ సుబ్బారావు అనే అతను ఉన్నాడో అతని సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా. సో ఇతని కేసు కట్టంగానే ఇతనికి ఒంటి మీద దెబ్బలు కనపడుతున్నాయి, గాయాలు కనపడుతున్నాయి, విషయం క్లియర్ గా ఉంది. కౌంటర్ కేసు పెట్టించాడు. మళ్ళీ పోలీసులు మళ్ళీ అతన్ని వాళ్ళ హెల్ప్ చేయడానికి వాళ్ళతో కౌంటర్ కేసు కట్టించారు. సో ఈ రకంగా పోలీసులు కానీ లేకపోతే అక్కడున్న వాళ్ళు కానీ వీళ్ళ మీద ఈ రకంగా ప్రవర్తించడం అనేది, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు, అసలు పార్టీయే బీసీలకు వెన్నుముక, ఇవన్నీ చెప్తా ఉంటారు. బీసీ రక్షణ చట్టం ఈ మధ్య మాట్లాడారు కదా, బీసీ రక్షణ చట్టం తెస్తామని. సో ఈ బీసీ రక్షణ చట్టాలు ఏమైపోయినాయి? బీసీలని ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సరే ఇక్కడ తిడితే ఓకే, ఒకళ్ళకి చెప్పావు, అతను కాకుండా నెక్స్ట్ డే వేరే అతను వచ్చాడు, సరే నీకు కోపం వచ్చింది, నువ్వు అతన్ని తిట్టు, లేకపోతే ఆ మేపుతున్న గొర్రెలను అదిరించడమో, ఏదో మానవతా దృక్పథం ఉండేవాడు అసలు పనికిరాని దాన్ని పొలంలో నోరులేని జీవాలు మేస్తా ఉంటే ఎవడు పట్టించుకోడు. కానీ అంత ఈ ఘోరంగా అతను
ఇంట్లో అతని కులాన్ని తిట్టడం, అదే విధంగా ఇంట్లో ఆడవాళ్ళని, తల్లిని, భార్యని కలిపి తిట్టడం. ఏంటి ఈ భాష అని అడిగితే ఒకసారి కాదు 100 సార్లు తిడతానంటాం. ఆ భాష నేను ఇంక వాడకూడదు, చెప్పకూడదు కాబట్టి మాట్లాడట్లేదు అశోక్ గారు. సో అంత అహంకార పూరితంగా అతను వ్యవహరించినప్పుడు ఈ పాటికి ఈ తెలుగుదేశం పార్టీ గనుక నిజంగా బీసీల పార్టీ అయితే ఎంత చర్యలు తీసుకొని ఉండాలి? ఇవాళ రాష్ట్రంలో ఒక లార్జెస్ట్ కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ. సో ఆ భయం కూడా లేకుండా ఈ రకంగా ప్రవర్తించడం, దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ముఖ్యమంత్రి మావాడు, అలాగే ముఖ్యమంత్రి గారు వర్కింగ్, అదే తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి గారి కొడుకు మాకు అండగా దండుగా ఉన్నారు. రాజమండ్రి నుంచి గెలిచినా కూడా పురంధరేశ్వరి గారు మా ప్రాంతానికి, ఈ ప్రాంతానికి ఇది ఒంగోలు ఆ ప్రాంతానికి చెందిన ఆవిడ అని ఒక అహంకారం కింద చూడాల్సిన అవసరం లేదా దీన్ని? ఓకే. అంటే ఇంకొకటి కూడా సార్, ఒక రకంగా అంటే ఇవాళ వీళ్ళు పశువులు మేపుకుంటా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ జీవనోపాధి అది అయి ఉండొచ్చు, అందువల్ల వీళ్ళు చిన్న చూపు చూస్తా ఉన్నారు కానీ వీళ్ళందరినీ కూడా, ఆ సామాజిక వర్గానికి చెందిన అందరినీ కూడా, నాకు అంటే ప్రత్యేకమైన వాళ్ళ పట్ల ఏ రకమైన ఇది లేదు సార్. నాకు ఇన్ఫాక్ట్ నా క్లోజ్ ఫ్రెండ్స్ మొత్తం నేను చిన్నప్పటి నుంచి పెరిగింది వాళ్ళతోనే. కానీ వాళ్ళు ప్రవర్తించిన తీరు, నేను ఆ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరిని ఎవరైతే మేము తురుమని ఫీల్ అవుతున్నారో, కులాల గురించి వాళ్ళ దీని గురించి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రాసిన పుస్తకాన్ని ఒకసారి చదవమంటాను. అంటే అప్పుడు ఇంతకు ముందు పరిస్థితి ఎట్లా ఉంది, దాన్ని సంస్కరించడానికి ఆయన చేసిన పడ్డ తిప్పలు ఏంటి అనేది ఒకసారి వెనదిరిగి చూసుకుంటే ఏంటి అని అర్థం అవుతుంది. ఇవాళ వీళ్ళనేదో యాదవులను పట్టుకొని మీరు గొల్లోళ్ళు అది ఇది అని ఇష్టానికి మాట్లాడితే, ఎస్ డెఫినెట్ గా మేము ఆవుల్ని మేపాం, గొర్రెలు మేపాం, బర్రెలు మేపాం, పశువులు ఒక జీవనోపాధి, అగ్రికల్చర్ ఒక సెక్షన్ ఆఫ్ అగ్రికల్చర్. అదే యాదవ్ కులంలో పుట్టిన, మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళ కన్ఫ్యూజన్, శ్రీకృష్ణుడు పుట్టింది క్షత్రియుల ఇంట్లో, పెరిగింది యాదవుల ఇంట్లో కాదు. పుట్టింది యాదవుల ఇంట్లో, పెరిగింది యాదవుల ఇంట్లో. నందుడు, కృష్ణుడు కజిన్స్, అన్నదమ్ములు. సో యాదవుల ఇంట పుట్టిన శ్రీకృష్ణుడు కూడా గోవుల్ని మేపాడు. గోవుల యొక్క విశిష్టత, పశువుల యొక్క విశిష్టత, పశు సంపద యొక్క విశిష్టత. సో అది తెలుసుకోకుండా ఇష్టానికి కులాన్ని కించపరిచి మాట్లాడడం. ఓకే. అసలు ఒక వ్యక్తి యొక్క సంబంధించిన విషయంలో కులం ఎందుకు రావాలి? వాళ్ళ ఆడవాళ్ళు, భార్య, తల్లి ఎందుకు రావాలి? ఇది మితిమీరిన అహంకారం, మితిమీరిన కొవ్వు కదా. మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము టీడీపీ వాళ్ళం, మా ముఖ్యమంత్రి మా కులం అనే అహంకారం కాదా ఇది? దీనిపైన పైగా పోలీసులు మళ్ళీ వాళ్ళని, సేమ్ సామాజిక వర్గం కాబట్టి పోలీసులు వాళ్ళని వెంటేసుకొని రావటం. దీనికి బహుశా నాకు తెలిసి రేపు సోమవారం దొరకను ఏమో అల్టిమేటం ఇచ్చారు. ఆ ఎస్పీ, డిఎస్పీ పైన, అట్లాగే ఆ సిఐ పైన యాక్షన్ తీసుకోవాలని, ఈలోపు యాక్షన్ తీసుకుంటామని కూడా ఏదో చెప్పారు. సరే, ఏ రకమైన చర్యలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటది, అక్కడ నోటికి వచ్చినట్టు మాట్లాడినా ఆ దురహంకారి పైన తెలుగుదేశం పార్టీ ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో కూడా మనం చూడాలి అశోక్ గారు. ద ఫర్దర్ యాక్షన్ ఫాలోస్. దీని ప్రకారం డెఫినెట్ గా యాదవ సామాజిక వర్గం మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా స్పందిస్తుంది. మరీ ముఖ్యంగా నేనేమంటా అంటే, కేవలం యాదవులే కాదు, ఇవాళ బీసీలు మొత్తం కూడా ఈ విషయం ఒకటొకటి చూసుకుంటే, అప్పుడు అంతకు ముందు మీకు గుర్తుంటే నాయి బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తానన్నాడు ఆయన. సో డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడాడు ఆ మాట. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు. సో ఆ బీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్నప్పుడు వీళ్ళకి ఎంత చులకన భావం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ బీసీ సంఘాలు కావచ్చు, యాదవ్ సంఘాలు కావచ్చు, దీని గురించి రేపు సోమవారం వరకు వెయిట్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి చర్యలు ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి అనేది. లేని పక్షంలో యాజిటేటివ్ మోడ్ లోకి వెళ్లే అవకాశం కూడా కనపడతా ఉంది అశోక్ గారు.